అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూడగానే ఇవాల్టి వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఈ వీడియోలో గడప పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. చాలా రోజులైపోయిందండి ఈ మధ్యకాలంలో అయితే గడప పూజను చేసుకొని, అంటే ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాసుకొని వరిపిండితో ముగ్గు పెట్టుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకుంటాము. కానీ ఇంత లేసి పూజ అనేది మనము ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో, విశేషమైన రోజుల్లో కానీ, పండుగ టైముల్లో కానీ చేసుకుంటాం కదా. ఇంకా ఈ ఫ్రైడే మాత్రము గడప పూజ నేను ఈ విధంగా చక్కగా చేసుకున్నాను. మన ఇంటి మెయిన్ గుమ్మాలకున్న గడపని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము. అందుకే ప్రతి శుక్రవారం గడపని అమ్మవారిని పూజించినట్టుగా పూజిస్తాము. ముందుగా ఇంటి ముందు గడపను అలంకరించుకున్న తర్వాతే ఇంట్లో పూజ అనేది చేసుకుంటాము. ఏ పూజ చేసుకున్నా సరే ముందు గడపల్ని అలంకరించుకున్న తర్వాతే. మహాలక్ష్మి తల్లి మన ఇంట్లో అడుగుపెట్టి కొలువై ఉండాలి అంటే ఇంటి ముందు ముగ్గు చక్కటి పసుపు కుంకుమతో అలంకరించి ఉండాలి. గడప కూడా చక్కగా మనం పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఉంటే మహాలక్ష్మి తల్లి మన ఇంట్లో కొలువై ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మా పుట్టింట్లో మేను గుమ్మాలు 2 తూర్పు వెంపు ఉండేవి. ఆ మేను గుమ్మాల దగ్గర ఉన్న గడపల్ని అలంకరించడమే కాకుండా అమ్మ గేటు దగ్గర చాలా పెద్దగా ఉండేది. దాన్ని కూడా పసుపుతో ఈ విధంగా గడపలాగా రాసి వరిపిండి కుంకుమ బొట్లతో గేటు పొడవునా అలంకరించేది. చాలా చక్కగా లక్ష్మీ కళతో ప్రతి శుక్రవారం ఇల్లంతా కలకల్లాడేది. మేము లేచేసరికి ఉదయాన్నే అమ్మ చాలా చక్కగా ఎవ్రీ ఫ్రైడే ముగ్గులు పెట్టేసి అందులో కాసింత పసుపు కుంకుమ వేసి చక్కగా అలంకరించేది. గడప పూజ అంటే మాకు పెద్దగా ముగ్గులు రావు, రకరకాల డిజైన్స్ ఏమీ రావు అని భయపడాల్సిన పని లేదండి. ఎంత ముగ్గు రాని వారైనా నిండుగా ఈ విధంగా చక్కగా పసుపు రాసుకొని 2 అలాగా వరిపిండితో కర్రలు వేసుకొని కుంకుమ బొట్లను నిండుగా అలంకరించుకున్న చాలా చక్కగా గడప కలకల్లాడుతూ ఉంటుంది. నేను ఇక్కడ ముందుగా ఒక రాగి చెంబుతో శుద్ధ జలాన్ని తీసుకొని గడపను శుభ్రపరచుకున్నాను. తర్వాత శుద్ధ జలంతో పసుపును నిండుగా కలుపుకొనేసి ఈ విధంగా గడపకు రాసుకుంటున్నాను. ఎక్కడా తెరపి లేకుండా నిండుగా రాసుకోవాలి. ఇక్కడ పెయింట్ వేసున్న గడపలైనా సరే చాలా చక్కగా నిండుగా రాసుకుంటే బాగా కనిపిస్తాయి. మాకు ఇక్కడ పెయింట్ వేసి ఉన్న గడపలే ఇంత క్రితము, కానీ కొంచెము చెదల్లాగా పట్టి గడపలందు ఆ పెయింట్ అయితే వెళ్ళిపోయింది. అయినా సరే ఇలా చక్కగా గడపకి పసుపు రాసుకునేసరికి పెయింట్ లేదు అన్న ఫీల్ కూడా మనకు ఉండదు. చూడండి, నిండుగా పసుపు రాసుకుంటే పెయింట్ లాగానే ఉంటుంది. గడపకి పసుపు రాసుకోవడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఏంటంటే బయట చిన్న చిన్న బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా ఇంట్లోకి రాకుండా ఉంటుంది. పసుపు మంచి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. మనకి ఎప్పుడైనా ఒంటికి గాయాలైనప్పుడు మనకు పూర్వకాలం నుండి అయినా సరే ఇలాంటి ఆయింట్మెంట్ లాంటి రాకముందైనా గాయం తగిలిన వెంటనే అక్కడ పసుపు రాసేవారు. అంటే పసుపు మంచి రెమెడీ. ఈ విధంగా చక్కగా గడపకి పసుపు రాసుకొని నిండుగా అలంకరించుకోవడం వలన ఏదైనా చెడు దోషాలు, చెడు దృష్టి ఉన్నా కూడా మన ఇంట్లోకి అంటే గడపలోకి అడుగు పెట్టకుండా వెళ్ళిపోతుంది. మనము నూతన గృహాన్ని కట్టుకున్నప్పుడు గృహప్రవేశానికంటే ముందే గడప పూజ అనేది చాలా చక్కగా చేసుకుంటాము. అంటే గడప పూజకి గడపకి అంత ప్రత్యేక స్థానం ఉంది అన్నమాట. చూడండి, నేను ఇందాక చెప్పినట్టు మనకు ముగ్గులే రావాల్సిన పని లేదు. అలాగా నిండుగా పసుపుతో అలంకరించుకొని 2 కర్రలు వేసుకొని కుంకుమ బొట్లు మధ్య మధ్యలో పెట్టుకుంటే చూడండి ఎంత చక్కగా కలకల్లాడుతూ కనిపిస్తుందో గడప. ఇంకా నేను గడప ముందు కిందన కూడా ఈ విధంగా నిండుగా పసుపు రాసుకొని ఒక కమలం ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఒక కమలాన్ని వేసుకొని సైడ్లకి 2 ఆకుల్లాగా వేసుకుంటున్నాను. మనము గడప పూజ చేసినప్పుడు ధూపదీపాలను గడప మీదనే కాకుండా గడప ఎదరన పెట్టుకుంటాం కాబట్టి అలాగా కింద ఊరికే పెట్టుకోకూడదు. అక్కడ కూడా పసుపుతో అలంకరించుకొని నిండుగా వరిపిండితో ఏదైనా చిన్న ముగ్గైనా సరే పెట్టుకొని అక్కడ దీపాన్ని పెట్టుకోవాలి. అయితే ఇంతలాగా అలంకరించుకొని ఇలా చేస్తేనే గడప పూజ అనేది ఏం లేదండి. మనం ఏదైనా విశిష్టమైన మాసాల్లో అంటే శ్రావణ మాసం కానీ కార్తీక మాసంలో కానీ ఇలాగా ఒకసారైనా చేసుకుంటే చాలా మంచిది. లేదు అంటే మనం ప్రతి శుక్రవారం పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇరువైపులా 2 పువ్వులు నుంచుకున్నా సరే మనం గడప పూజ చేసుకున్నట్లే. ఈ గడప పూజ మన హిందూ సాంప్రదాయాల్లో అతి ముఖ్యమైన సాంప్రదాయంగా భావిస్తారు. గడపకి పసుపు రాయడం ఒకటి పవిత్రమైన అంశమైతే
మరొకటి మానవ మనుగడకి చాలా ముఖ్యమైన అంశం. ప్రజెంట్ జనరేషన్లో కొంతమంది దీన్ని మూఢనమ్మకంగా భావించిన సైంటిఫిక్గా కానీ డివోషనల్గా కానీ ఇంటికి చాలా మంచిది ఈ పూజ. పూర్వం మన పెద్దలు గడపకి పసుపు రాయకుండా కుంకుమ బొట్లతో అలంకరించకుండా ఇంట్లో ఏ శుభకార్యాన్ని కానీ ఏ పూజని కానీ చేసేవారు కాదు. ఏదైనా ముందుగా గడపను పూజించుకున్న తర్వాతే. గడపకి కాళ్ళు తగలకూడదు, గడప దగ్గర నిలబడి తుమ్మడం లాంటివి కూడా చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉండేవారు. పచ్చి పసుపు మన మొహానికి రాసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నా మనకి మొహం నుంచి తీసివేస్తుంది. యుక్త వయసులో పిల్లలకి ఎక్కువగా మొటిమలు లాంటివి వచ్చి చేరుతూ ఉంటాయి మొహం పైన. అప్పుడు కూడా మంచి యాంటీబయాటిక్గా ఈ పసుపు యూజ్ అవుతుంది. ఎక్కువగా అలాంటప్పుడు పచ్చి పసుపును పెట్టుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. ఇలాగా గడపను అలంకరించుకున్న తర్వాత దైవత్వం ఉట్టిపడుతుంది కనుక ఎలాంటి నరదృష్టి ఇంటిపైన పడకుండా, లోనికి ఎలాంటి చెడు దృష్టి రాకుండా మనల్ని మన ఇంటిని కాపాడుతుంది. ఇక్కడ నేను గడప పూజను ఈ విధంగా పూర్తి చేసుకొని చివరగా కర్పూర హారతిని సమర్పించుకుంటున్నాను. ముందుగా నిండుగా పసుపు రాసుకొని అలాగా 2 ముగ్గు కర్రలు వేసుకొని వరిపిండితో కుంకుమ బొట్లతో నిండుగా అలంకరించుకొని ఎదర నిండుగా పసుపును రాసుకొని అందులో ఒక కమలం ముగ్గు వేసుకొని ఇరువైపులా 2 దీపాలను పెట్టుకొని 2 రాగి చెంబులను కూడా అలంకరించుకొని అందులో కొన్ని శుద్ధ జలాన్ని ఏర్పాటు చేసుకొని కాసింత పసుపు కుంకుమ జవ్వాదు వేసుకొని 2 చెంబుల్లో 2 పువ్వులను ఉంచుకొని ఇంకా నైవేద్యంగా 2 తమలపాకుల్లో పళ్ళు, పోక, వక్క, ఖర్జూరాలను సమర్పించుకొని ధూపాన్ని వేసుకొని ఇరువైపులా 2 మామిడి తోరణాలను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా టెంకాయను నైవేద్యంగా సమర్పించుకున్నాను. ఆ తర్వాత ధూపాన్ని చూపించి కర్పూర హారతిని సమర్పించుకున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా దీపంలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వాడాలి. నేను ఇక్కడ నువ్వుల నూనెనే తరచూ వాడుతుంటాను. ఇక్కడ కూడా నువ్వుల నూనెనే వడ్డించుకున్నాను. ధూపం కడ్డీలతో కానీ లేదంటే ఏకహారతితో కానీ మనం దీపాన్ని వెలిగించుకోవాలి. ఇక్కడ గాలి ఎక్కువగా వీస్తుంది, అయినా సరే దీపాలు చక్కగా వెలిగిపోతున్నాయి. ఒక 3-4 అవర్స్ వరకు చాలా చక్కగా వెలిగాయి దీపాలు. ఇంకా ఇదండి నా గడప పూజ. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.